దేవేందర్ రెడ్డి. ఈ మన హైదరాబాద్లో 31st ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ 27, 28, 29 జరుగుతున్నట్టు మా ప్రెసిడెంట్ గారు మా వీళ్ళు చెప్పినారు. దాంట్లో మెయిన్ మా థీమ్ ఏంటంటే సస్టైనింగ్ న్యూ రెసిలియంట్ ఇండియా. దాంట్లో భాగంగా జనరల్గా స్మార్ట్ సిటీస్ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి, తర్వాత లేబర్, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ గురించి ప్రధానంగా చర్చలు జరుగుతాయి, వాటి మీద తీర్మానాలు జరుగుతాయి. మూడోది, మా తెలంగాణలో ముఖ్యంగా సమస్య ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మేము ఈ మైనింగ్ మీద కొంచెం చాలా కన్స్ట్రక్షన్లో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే గ్రావెల్, మట్టి, తర్వాత మెటల్, స్టోన్, వీటి మీద కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా మేము కొన్ని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాలనుకున్నాం. ఈ కొత్త ప్రభుత్వంలో అవి పాత ప్రభుత్వంలో కొంచెం ఇబ్బందులు ఉండే, ఈ కొత్త ప్రభుత్వంలో అవి తీరుతాయని కోరుకుంటున్నాం. అలాగే ఈ కన్వెన్షన్లో ఆల్ ఇండియా నుంచి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరిగినప్పుడు, ఇంతకుముందు మనకు 2016లో ఒకసారి రామోజీ ఫిలిమ్స్లో జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. మా అదృష్టం ఏంటంటే మా నేషనల్ ప్రెసిడెంట్ మన తెలంగాణ అతను శ్రీ నరసింహారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇది చాలా విజయంగా జరుగుతుంది. అలాగే మాకు మంత్రులు, తర్వాత మా ముఖ్యమంత్రి గారు అందరూ విచ్చేసి మమ్మల్ని అందరినీ, అసలు మా సమస్యలు కూడా వింటారని సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.